ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వక్రబుద్ధి మాత్రం మారదు. నిజం బట్టలు తొడుక్కుని తయారయ్యేలోపు అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది. నువ్వంటే ఇష్టం లేనివారు, నిన్ను తక్కువ చేసి చూసేవారు, నీకు విలువ ఇవ్వనివారు నీకు దూరం కావడం ఒక గొప్ప వరం. నేను బాధపడతాను అనే అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదు అని నిజం చెప్పేవారినే నమ్మాలి. నీకు ఎవరూ లేరని దిగులు వద్దు. నీ కోసం ఏడవడానికి నీ కళ్ళు ఉన్నాయి. ఆ కన్నీళ్ళు తుడవడానికి నీ వేళ్ళు ఉన్నాయి. మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది. అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. కష్టం, సంతోషం పంచుకోవడంలో తప్పు లేదు. కానీ ఎదుటి వాళ్ళ జీవితంలోకి చొరబడాలని అనుకోవడం ఖచ్చితంగా తప్పే. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం. కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కోటీశ్వరుడే. ఒకడి కడుపు కొట్టి బ్రతికేవాడు అసలైన పేదవాడు. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఎదుటివారికి నువ్వు దారి చూపుకున్నా పర్వాలేదు, కానీ ఎదుటివారి దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నించకు. మనం ఇతరులకు ఏమీ ఇవ్వనక్కర్లేదు. వారిని బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే నిజమైన బహుమతి. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట కూడా అపార్థం అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. ఏ కారణం లేకుండా ఎవరు కోపంగా కఠినంగా మారిపోరు.